తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఇష్టమైన గురువర్యులు, సుమన్ టీవీ ఆస్థాన ధార్మికులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఇందాక మాటల్లో అన్నారు గురుగారు, ఎన్నికలు గురించి ప్రస్తావన వచ్చింది. అమెరికాలో ఎన్నికలు ఉన్నాయి, అలాగే భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలా ఉండబోతోంది? రాజకీయ పరంగా ఏమైనా మార్పులు మనం చూస్తామా? ఆ ప్రభావం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం? ఈ సంవత్సరము కుజుడు అధిపతి అయ్యాడు కాబట్టి భారతదేశంలో రాజకీయ సుస్థిరత మాత్రం ఉంటుంది. భారతదేశంలో ప్రజలు తలెత్తుకొని తిరిగేంత గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంలో ఉండే కరప్షన్ దాదాపుగా ఎండ్ అయిపోతుంది. భారతదేశంలో ఇంకా అల్లకల్లోలాలు ఏవి ఉండవు. అందరికీ అల్లరి మూకలకు భయం ఏర్పడుతుంది. భారతదేశంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో 358 సీట్లతోటి మళ్ళీ పునః ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బీజేపీకి అయితే 270 వరకు బీజేపీకి సీట్లు వస్తాయి. 70 నుంచి 290 వరకు బీజేపీ సీట్లు వస్తాయి. మిగతాయి ఎన్డీఏ అలయన్స్ ఉంటుంది. కాకపోతే ఈసారి ఎన్డీఏ అలయన్స్లో కొన్ని పొత్తులు ఎక్కువ అవ్వడం మూలాన మోదీ గారి ప్రభుత్వానికి కొంచెం తలనొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకోసమంటే జంపింగ్ రాయిళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే ఒక 30 మంది తోటి మెజారిటీ ఉంటుందన్నమాట. 30 మంది మెజారిటీ మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. ఆ 30 మందిని కాపాడుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయాల్సింది ఉంటుంది. ఇది కొంచెము బాధాకరమైన విషయము. కానీ మన చేతిలో ఉంది. ముందుగానే భవిష్యత్తు జ్యోతిష్యం చెప్తుంది. సో జ్యోతిష్యం అంటే ఏంటంటే అద్దం లాగా, అద్దం చూపిస్తుంది, నీ ముఖం ఎలా ఉందో చూపిస్తుంది. సో నువ్వు మంచిగా అందంగా మేకప్ చేసుకుంటే నువ్వు బాగుంటావు. సో అద్దం మేకప్ చేయదు, జ్యోతిష్యం మేకప్ చేయదు. ఎలా ఉండబోతుంది అని నేను చెప్పింది వాస్తవం. దీన్ని మార్చే శక్తి మీ దగ్గర ఉంది, మీ దగ్గరనే ఉంది మార్చే శక్తి. ఎలా మార్చుకుంటారో మీ ఇష్టం. సో కానీ సెంట్రల్లో మాత్రం గవర్నమెంట్ ఏమి చేంజ్ అవ్వదు. ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది. దీనివల్ల భారతదేశము భవిష్యత్తులో ఇంకొక 3-4 సంవత్సరాల తర్వాత 3వ ఆర్థిక దేశంగా, ప్రపంచంలోనే 3వ ఆర్థిక దేశంగా భారతదేశం ముందుకెళ్తుంది. సో ఇందులోపల ఏ సందేహం లేదు. భారతదేశం మాత్రం పురోభివృద్ధి అవుతుంది. అయితే అమెరికా దేశంలో మాత్రం ప్రభుత్వం మారుతుంది. ఆ ప్రభుత్వం మారడం వలన మంచి పురోగతి అమెరికా దేశం వెళుతుంది. అమెరికా డాలర్ ఇప్పుడు ఏదైతే 82-83 రూపాయలు ఉందో భవిష్యత్తులో 86 రూపాయలకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. డాలర్ ధర పెరుగుతుంది. అయితే మన భారతదేశానికి కూడా రూపీ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. రూపీ వాల్యూ ఏం పడిపోదు. ఎందుకోసం అంటే దాదాపు ఇప్పటికే 37 దేశాల్లో మన భారత రూపీ చలామణిలో ఉంది. ఇంకా ఒక 20-30 దేశాలు యాడ్ అవుతాయి. సో భారతదేశం యొక్క రూపీ ప్రపంచాన్ని శాసించే స్థాయికి అయితే ఎదుగుతుంది. ఇది అందరికీ సంబంధించిన గుడ్ న్యూస్. ఇది ఈ విషయంలో కాస్త మంచిది. సో ప్రభుత్వం లోపల ఒక్కటే, కేరళ ప్రభుత్వం, కేరళ రాష్ట్రం నుంచి, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ నుంచి కానివ్వండి, అదేవిధంగా హర్యానా, పంజాబు, రాజస్థాను, ఈ ప్రాంతాల నుంచి, తమిళనాడు ప్రాంతంలో నుంచి, ఆంధ్రప్రదేశ్లో ఉండే ఒక 4 కొన్ని స్థానాల నుంచి మాత్రమే స్థానాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అంటే ఇవి ప్రతికూలంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగానూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది కొంచెం ఈసారి హోరాహోరీగానే ఉంటుంది. కానీ మోదీ గారి ప్రభుత్వమే ఎస్టాబ్లిష్ అయితే అవుతుంది. వాళ్ళకి మాత్రం కొంచెం తలనొప్పి ఉంటుంది. ఎవరు ఆశావహుల నుంచి, స్వార్థపరుల నుంచి వాళ్ళని కూడా కన్విన్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకోసమంటే డబ్బులు ఇస్తే మేము జంప్ అవుతాం అనేటోళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళని కన్విన్స్ చేయడమో, భయపెట్టడమో ఏదో చేయడం ఉంటుంది. అదైతే జరుగుతుంది. ఇవైతే జరుగుతాయి. అందరూ ఎదురు చూసేది తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో. ఇక తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలా ఉండబోతోంది? ఎవరు గెలుస్తారు? ఈ అంచనాల మీద అంచనాలు, బెట్టింగ్లు ఇవన్నీ ఎప్పుడు సాగుతూనే ఉంటాయి. అసలు జ్యోతిష్యం ఏం చెప్తోంది ఈ సంవత్సరం, క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? జ్యోతిష్యం ఏం చెప్తుందో నేను చెప్తాను. కానీ ప్రదీప్ జోషి చెప్పాడని నా పేరు పెట్టుకొని మాత్రం బెట్టింగ్లు మాత్రం కట్టకండి.
నేను దానికి విరుద్ధం. బెట్టింగ్లు నా పేరు చెప్పుకొని మాత్రం కట్టి మళ్ళీ ఏమో జరిగిందని చెప్పి నన్ను తిట్టకట్టి. నేను ఎప్పుడైనా ప్రజలకు ఏది మేలు జరుగుతుందో అదే చెప్తాను. ఈ సంవత్సరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వము తప్పకుండా మారుతుంది. ప్రభుత్వం మారే అవకాశాలు ఉన్నాయి. అయితే మధ్యలో నేను అనుకున్నది ఏంటంటే కనుక, నేను లాస్ట్ టైం సుమన్ టీవీతో ఇంటర్వ్యూ చేసినప్పుడే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంది, ప్రజలు బాగుపడాలంటే ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు వీరు కాంగ్రెస్ పార్టీతో కలవకూడదు, కలిస్తే నెక్స్ట్ ఓడిపోతారు అని చెప్పాను. నేను చెప్పినట్టుగా వారు నా మాట విన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదు, బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను సలహా ఇచ్చాను, మీరు ఎలక్షన్లో వెళితే సపోర్ట్ చేసి బీజేపీ తోటి కలిసే వెళ్ళండి, టీడీపీ వస్తే వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళండి, కానీ ఒంటరికి వెళ్ళొద్దు అని చెప్పాను. అన్నట్టుగానే మేమిచ్చిన సలహాలు సూచనల ప్రకారము ఇటు భారతీయ జనతా పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన ముగ్గురు కూడా కలిసి పోటీ చేస్తున్నారు, సంతోషం. కానీ ఒక దగ్గర వీళ్ళు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. మన దగ్గర ఏంటంటే గనక ఆంధ్రప్రదేశ్లో ఓటు శాతము 62% మాత్రమే ఓట్లు పడతాయి. 100 మంది ఓట్లు వెయ్యరు. 10లో 6, 7 మాత్రమే ఓట్లు వేస్తారు. అందులోపల ఆ 62%లో 34% బిలో పార్టీ వాళ్ళే. దాదాపు అందరూ బిలో పావర్టీ 34% ఓటేసేవాళ్ళు. బెంచ్ కార్లో వెళ్ళే వాళ్ళు లైన్లో నిల్చొని ఓట్లు వేస్తారని మాత్రం నేను నమ్మను. వాళ్ళ ఎవరొస్తే మనదే ముందులే, మనకి ఎవరు వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్తాము, పువ్వులు ఇస్తాం, ఫోటోలు దిగుతాం, పని చేయించుకుంటాం, మనకి ఎవరు వస్తే మనకేం పని, మనకి ఓటేయాల్సిన అవసరం లేదు అనుకునే దుర్మార్గులు కొంతమంది ఉంటారు. సో వాళ్ళని పక్కన పెడదాం, వాళ్ళు ఆ 30%లో ఉంటారు, వాళ్ళని పక్కన పెడదాం. అయితే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ హయాంలో వీరేం చేశారు అంటే వాలంటరీ వ్యవస్థను పెట్టి 26% ఎవరైతే ఈ ప్రజలు ఉన్నారో వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చారు. పేదలు అని వాళ్ళందరికీ అకౌంట్లో డబ్బులు అయితే పంపించారు. మరి వీళ్ళ మనస్తత్వాన్ని మనం మార్చగలుగుతామంటే మార్చలేము. అంటే 26% ఓట్లు అయితే వాళ్ళకైతే ఉన్నాయి. ఇంకెంత మిగిలింది? 32%లో 26% పోయింది అని అంటే మిగిలేదంతా 4, 2, 6 ప్లస్ 36% ఉంది. 36%కి 24%కి తేడా ఎంత ఉంది చూడండి. సో ఇక్కడ కొంచెము గట్టిగానే వారు ఉంటుంది. నేను ఒక సలహా ఇస్తాను, తెలుగుదేశం పార్టీ మళ్ళీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చెయ్యాలి అని అంటే మీరు ప్రత్యంగిరాదేవి సంబంధించి బగళాముఖి, చిన్నమస్త, అదేవిధంగా రాజమాతంగి ఇవి తప్పకుండా పూజలు చేయించుకోండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తుంది. ఎందుకు వస్తుందని చెప్తాను వినండి. మాకు తెలిసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ గురించి అని చెప్పి యాగాలు చేసే ఒక టీం ఉంది. ఆ టీము లాస్ట్ ఇయర్ యాగాలు చేసినందుకే ప్రజలు సమ్మోహితులైపోయి ఓట్లు వేసేసారు, కోపంతో ఓట్లు వేస్తారు. ప్రజలు నిజంగా ప్రేమతోటి కొంతమంది ఓట్లేదు, కోపంతో ఓట్లు వేస్తారు. అది ఎందుకు జరిగింది అని అంటే వాళ్ళు రాజమాతంగి తంత్రం, రాజశ్యామల చేశారు. మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు పరమ నాస్తికుడు, ఆయన నేను దేవుణ్ణి నమ్మనంటారు. మరి ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఏంటంటే దేవుణ్ణి నమ్మండి, అమ్మవారిని నమ్మండి, యాగాలు చేయించండి. మీరు ప్రజలకేదో జరుగుతుంది ఓట్లేస్తాము అని చెప్పి మీ అందరికీ జయగొట్టిన ద లాస్ట్ మూమెంట్ తారుమారయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే ప్రకృతి అమ్మవారు ఎవరు ఆరాధిస్తే వాళ్ళని ఆమె అనుగ్రహిస్తుంది. ఎందుకోసం అంటే అమ్మవారి యొక్క మణిద్వీపంలో రాక్షసులకు కూడా స్థానం ఉంది. సో ఎవరు అమ్మవారి ధ్యానం చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తుంది అమ్మనే. కొడుకు చెడ్డోడు అనుకోదు, వాడు మంచిగా చేస్తాడులే, ఎవడుకు పెడుతున్నాడు కదా అని ఇచ్చేస్తుంది అమ్మ. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటే, తెలుగుదేశం ప్రజా నాయకులకు కానీ అదేవిధంగా జనసేన వారికి కూడా చెప్పేది ఏంటంటే తప్పకుండా మీరు రాజశ్యామల యాగాలు అవి చేయించుకోండి, చేస్తేనే మీరు గెలుస్తారు, లేకపోతే పోతుంది. కానీ నా వరకు నేను కూర్చొని అనాలిసిస్ చేసిన దాని ప్రకారము నాకు తెలిసి ఈ 175 సీట్లు ఏవైతే ఉన్నాయో ఇందులోపల ఇప్పుడున్నటువంటి పొత్తుకు సంబంధించిన ప్రభుత్వానికి 67% సీట్లు వస్తాయి, 67% వాళ్ళకి సీట్లు వస్తాయి.
67 67. 67%. సో 53 నుంచి 67% వరకు వస్తుంది. 53 అయితే కన్ఫర్మ్. అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరగబోయే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఏముందండి? ఏమున్నాయి అని అంటే గుర్తుపెట్టుకోండి, ప్రజలకి పొత్తుల గురించి పెద్దగా తెలియదు. ఎవరికైతే మామూలు అంటే వాళ్ళకి చదువుకొని ఉండరు, చాలా మందికి తెలియదు. పోవాలా, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ నాయకులు కొంతమంది చెప్తారు పోయి దాన్ని నొక్కాలంటే పోయి వాళ్ళు నొక్కేసి వచ్చేస్తారు, వాళ్ళకి పెద్దగా తెలియదు. సో ఇది పొత్తు గురించి కూడా వాళ్ళకి తెలియదు. సో ఇక్కడ నేను టీడీపీ పోటీ చేస్తే కొంతమందికి సైకిల్ అంటేనే ఇష్టం, వాళ్ళు పోయి చూస్తారు, ఆడ సైకిలే కనపడదు, సైకిల్ లేదు నేను ఏం చేయాలని చూస్తారు. సో వాళ్ళకి మీరు నేర్పియండి, మన దగ్గర సైకిల్ కనపడది, ఇది నొక్కండి అని చెప్పండి. ఈ ఫ్యాన్ ఎట్లాగూ ఉంటుంది, అన్ని 170 షర్ట్ ఎట్లా ఫ్యాన్ ఉంటుంది, కానీ ఒక చోట పువ్వు ఉంటుంది, ఒక చోట గ్లాస్ ఉంటుంది, ఒక చోట సైకిల్ ఉంటుంది. సో ఎక్కడ పువ్వు నొక్కాలి, ఎక్కడ గ్లాస్ నొక్కాలో నేర్పియండి. నేర్పియలేదు అనుకోండి, సైకిల్ కనిపించలేదు నేను ఫ్యాన్కే ఎత్తాను వేసాను అనుకోండి, మీ ఇష్టం అది. సో కానీ ఫ్యాన్ అయితే తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, గాలి అయితే వీస్తుంది. కాకపోతే ఫ్యాన్కి 48% అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. సో 67 అంటే 33% ఉన్నాయి, 33% ఓట్లు అయితే ఉన్నాయి. కానీ ఊగిసలాడేదే 12%. కానీ నేనైతే భవిష్యవాణి దివ్య దృష్టితోటి చూసింది అర్థం ఏంటంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే మారుతుంది. సో వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు గవర్నమెంట్ మారొద్దు అని మీరు అనుకుంటే కనుక మీరు కూడా మీ అమ్మవారి యాగాలు చేయించుకోండి. మీ గురుగారు ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన కాళ్ళు పట్టుకోండి, ప్రజలతో ప్రేమగా మాట్లాడండి, చేసే పనులు సరిగ్గా చేయండి, అన్ని బాగా జరిగే అవకాశం ఉంటుంది. కానీ నా భవిష్యవాణి ప్రకారం, నా వాక్కు ప్రకారం మాత్రం ప్రభుత్వం అయితే మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. చూడాలి గురువు గారు ఎలా ఉంటుందో. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారంటే అర్థం కాని పరిస్థితి ఉంది. అదే నేను చెప్తున్నా కదా, ఈ 3 లుసుకులు ఉన్నాయి, ఇవి జనాలకు సరిగ్గా పాటించకపోతే వాళ్ళకి చెప్పాలి కదా, ఎక్కడ నొక్కాలని చెప్పాలి కదా. అది చెప్పకపోతే వాళ్ళు ఏది నొక్కాలో మామూలుగా జనాలకి 2 పార్టీలు తెలుసు, ఒకటి వైఎస్ఆర్సీపీ, ఒకటి టీడీపీ, ఈ 2 తెలుసు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి జనసేన అంటే కూడా చాలా మంది పరిచయం లేదు, గ్లాస్ ఎక్కడ నొక్కాలో కూడా తెలియదు వాళ్ళకి. కాబట్టి పరిచయం చేయించండి, పరిచయం చేయకపోతే మాత్రం పోతుంది. అవగాహన కల్పించాలి. మీరు ఎందుకోసం అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు శ్రేణులు ఏంటంటే వాలంటరీ సిస్టమ్ ద్వారా వాళ్ళు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయారు. ప్రతి ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, పేరు, ఫోన్ నెంబర్తో సహా మొత్తం తెలుసు, ఇంక్లూడింగ్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసు. వాళ్ళని ఏ విధంగా వాళ్ళకి మభ్య పెడితే, వాళ్ళకి ఏ విధంగా నచ్చజెప్పి, వాళ్ళకి ఏమేమి తాయిలాలు ఇస్తే చెప్తామని చెప్తారో, వాళ్ళు ఓట్లు ఇస్తారో అన్నీ తెలుసు వాళ్ళకి, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో సహా తెలుసు. అంత గ్రౌండ్ వర్క్ చేశారు వైఎస్ఆర్సీపీ. బికాస్ నాకు దానికి సంబంధించిన మంత్రులు, నాకు శిష్యులు ఉన్నారు. వాళ్ళ గ్రౌండ్ వర్క్ ఎంత అద్భుతంగా ఉంది అని అంటే, ఏ ఒక్కరి పేరు చెప్పినా సెంటర్ ఎక్కడే పోయి అడిగినా పలానా ఓట్ నెంబర్ అని వాళ్ళు కొడితే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం కూడా చెప్తారు. వాడిని ఏ విధంగా చెప్తే వాడు ఓటేస్తాడో వాళ్ళకి తెలుసు. అంత అద్భుతంగా వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసి పెట్టుకున్నారు. మరి అంత గ్రౌండ్ వర్క్ టీడీపీ వేసిందా, అంత గ్రౌండ్ వర్క్ జనసేన చేసిందా? చేసుకోవాలి. వీళ్ళైతే హార్డ్ వర్క్ అయితే చేసి పెట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ అయితే హార్డ్ వర్క్ చేసి పెట్టుకున్నారు, అది అప్రిషియేటబుల్. అది నాకు తెలుసు. ఎవరెవరితోటి ఎట్లెట్లా ఓటు వేయాలో వాళ్ళకి బాగా తెలుసు, మీకు తెలియదు అని నేను అనుకుంటున్నా. చూడాలి. మరి ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? చెప్పాను కదా, ఫస్టే మనకి కుజగ్రహం రాజైతే ఉంది, ప్రజలు క్రోధ సంపన్నులు అవుతారు, లోభ సంపన్నులు అవుతారు. లోభం అంటే ఏంటి? ఆశపడ్డం. ఓటుకి నోటు. 2,000 రూపాయలు తీసుకోనో 5,000 రూపాయలు తీసుకోనో మీరు ఓటేస్తే మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నట్లే. సో నోట్లు తీసుకోకుండా ఓట్లు వేయండి, వేసే నిజాయితీ పరులకు వేయండి. ఎవరైతే దేశాన్ని బాగుపరుస్తారో, ఎవరైతే రాష్ట్రాన్ని బాగుపరుస్తారో నమ్మకం కలిగిందో వారికే ఓట్లు వేయండి. ఆ మాత్రం తెలియని వాళ్ళు అయితే కారు అని నేనైతే అనుకుంటాను. రాష్ట్ర ప్రజలకైతే అవగాహన ఏర్పడిందండి, తెలిసింది. కానీ అల్టిమేట్ గా ఆ బటన్ నొక్కే 1 సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. సో అది ఎప్పుడు ఎవరు నొక్కుతారో వాళ్ళు, అదే మన ఆయుధం. ఆ ఆయుధాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వేస్ట్. ఎందుకోసం అంటే సంతలో గాడిద కూడా 50,000కి అమ్ముడుపోతుంది, సంతలో గేదె కూడా 10,000కి తక్కువైతే అమ్ముడుపోవట్లే. మరి గేదెలకైతే మనం హీనం కాదు కదా. సో అది ఆలోచించుకొని ఓటు వేయండి. కానీ మార్పు అయితే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రం మార్పు జరుగుతుంది, మేలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. చూద్దాం. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే గత సంవత్సరాలు నేర్పినటువంటి పాఠాలు, ఆ అనుభవాలు చూసుకుంటేనండి
వికృతి నామ సంవత్సరం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ కరోనా లాంటి విపత్తు చూసిన తర్వాత చాలా మంది జీవితాల్లో పెను మార్పులు సంభవించాయి. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుంది అంటారు? క్రోధినామ సంవత్సరంలో మనుషులకి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు అంటే ఏవే వస్తాయి చెప్తాను వినండి. ముఖ్యంగా బ్లడ్ రిలవెంట్ ఇష్యూస్, డయాబెటిక్ పేషెంట్స్ ఇంకా పెరుగుతారు. హార్మోన్స్ రిలవెంట్ అంటే ఈ ఎండోక్రైనికల్ డిసీజ్లు మాత్రం బాగా పెరుగుతాయి. ఎండోక్రైనిక్ డాక్టర్లు మీకు పండుగనే, ఎండోక్రైనిక్ ఫార్మసిస్టులు మీకు పండుగనే. డాక్టర్ ఇదైతే పెరుగుతారు. అదేవిధంగా ముఖ్యంగా కంటికి సంబంధించిన సమస్యలు ఇంకా పెరుగుతాయి, కంటి వ్యాధులు పెరుగుతాయి. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే మానసిక సమస్యలు పెరుగుతాయి. సైకోసొమాటిక్ డిసీజ్లు బాగా పెరుగుతాయి ఈ సంవత్సరంలో. మీ పిల్లలకి మొబైల్ అడిక్షన్స్ పెరుగుతాయి. మొబైల్లో వీడియో గేమ్లు ఆడుతూనే ఉంటారు, చదువుకోరు, రీల్స్ చూస్తూనే ఉంటారు. దీనివల్ల మానసికమైనటువంటి ఇబ్బందులకు వెళ్ళిపోయి జీవితం మీద ప్రేమ తగ్గిపోతుంది. సూసైడ్లు ఎక్కువ అవుతాయి ఈ సంవత్సరం. ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటారు, గొడవలు ఎక్కువగా చేసుకుంటారు, మానసిక రుగ్మతలు బాగా పెరుగుతాయి. ఆల్కహాల్ కన్జంప్షన్ చాలా పెరుగుతుంది. నీళ్ల కన్నా ఎక్కువ మందు తాగేవాళ్ళు పెరుగుతారు. సో మందు తాగడం అనేది ఒక పెద్ద తప్పే కాదు, తాగాలి అని అన్నట్టుగా అదొక హుందాతనంగా ఫాలో అవుతారు. ఇలాంటివన్నీ ఈ సంవత్సరం పెరుగుతాయి, ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా పెరుగుతాయి. తగ్గే అవకాశాలు లేవు. కాకపోతే 10లో 6 పేషెంట్ ఉంటారు, 4 ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి 10లో 6 పేషెంట్ ఉంటారు. అందులోపల 2 చిన్నపిల్లలే ఉంటారు, 3 ఆడవాళ్ళు ఉంటారు, 1 మగవాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళకి ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తాయి ఈ సంవత్సరం. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, తర్వాత స్పాండిలైటిస్, ఎముకల నొప్పులు, ఈ తర్వాత థైరాయిడ్ సమస్యలు, తర్వాత గైనిక్ సంబంధించిన ఇష్యూస్ తోటి స్త్రీలు ఎక్కువగా బాధపడతారు ఈ సంవత్సరం. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తలు వహించాలి అందరూ. జాగ్రత్తలు వహించాలంటే సుమన్ టీవీ హెల్త్ చూడాలి, చూసి ఫాలో అవ్వాలి. మేము ఏం చెప్తామో, సుమన్ టీవీకి ఎంతో మంది గెస్ట్లు వస్తారు, ఎన్నో అద్భుతాలు చెప్తారు, అవి మీరు చూసి ఫాలో అవ్వాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.